హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ వ్లాగ్స్. సో ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మన ఛానల్ అయితే 2000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ ఇలాగే మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా ముందు ముందు కూడా మంచి అమెజాన్కి సంబంధించి కానీ నాకు తెలిసిన ప్రతి జాబ్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో ఇస్తూ ఉంటాను. సో రీసెంట్గా మన ఛానల్కి సంబంధించి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే క్రియేట్ చేశాను. సో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో అక్కడ నుంచి అయితే అందరూ ఫాలో అవుతూ ఉండండి. సో అక్కడ కూడా రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో అక్కడ కూడా మన యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే ఇన్స్టాగ్రామ్ బయోలో ఇచ్చిన. మీరు అక్కడ నుంచి కూడా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్కి అయితే డైరెక్ట్ రావచ్చు. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాస్ట్గా అప్డేట్స్ చేయడానికైతే ఛాన్స్ ఉంది. సో ఎందుకంటే చాలామంది ఇప్పుడు యూట్యూబ్ కంటే ఎక్కువ ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు కాబట్టి సో మనకి ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అవుతామనే ఉద్దేశంతో సో ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే క్రియేట్ చేసినాం. సో అదైతే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ నుంచి అయితే ఫాలో అవ్వండి. సో ఈరోజు వీడియోలో కంటెంట్ ఏంటంటే మనకి అమెజాన్ నుంచి వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ తెలంగాణ అనే రోల్కి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. సో దాని గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాం వీడియోలో. అండ్ ఎంతమందికి ఓపెనింగ్స్ ఉన్నాయి అండ్ దీని శాలరీ ఎంత ఉంటుంది, ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. సో వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ తెలంగాణ అనే రోల్కి అయితే హైరింగ్ జరుగుతుంది. అండ్ హైరింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. అండ్ నెక్స్ట్ డిస్క్రిప్షన్ చూద్దాం మనం ఒకసారి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ విత్ అమెజాన్ కస్టమర్ సర్వీస్. సో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. మనకి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు. సో వాళ్ళే ప్రతిదీ మనకి వర్కింగ్కి సంబంధించిన ల్యాప్టాప్ అండ్ అసెట్స్ అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి ఇంటర్నెట్ అలయన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి రోల్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ అసోసియేట్. అండ్ ఇది సీజనల్ రోల్. అంటే సీజనల్ రోల్ అంటే మనని వీళ్ళు పర్మనెంట్గానైతే హైర్ చేసుకుంటలేరు, జస్ట్ ప్రజెంట్ టెంపరీ రోల్ కింద హైర్ చేసుకుంటున్నారు. వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మన పర్ఫార్మెన్స్కి తగ్గట్టు మనల్ని ఫ్యూచర్లో పర్మనెంట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ తెలంగాణ. ఓకే, సో మెయిన్ జాబ్ డిస్క్రిప్షన్ అంటే రోల్ వర్క్ ఏముంటుందో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం క్వాలిఫికేషన్ చూద్దాం. సో క్వాలిఫికేషన్స్ వచ్చేసి మినిమం 18 years ఉండాలి. ఈ రోల్కి అప్లై చేసే వాళ్ళు మినిమం 18 years ఉండాలి. సో వాళ్ళకి హ్యావ్ ద రైట్ టు వర్క్ ఇన్ ఇండియా. సో ఇండియా వాళ్ళు ఉండాలి. మనకి ఇక్కడ తెలంగాణ కాబట్టి తెలంగాణలో ప్రజెంట్ ఉండాలని ఇక్కడ మెన్షన్ చేసినారు. నెక్స్ట్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ బోత్ రిటర్న్ అండ్ ఓరల్ ఫ్లూయెన్సీ. సో మాట్లాడడం రావాలి, రాయడం కూడా పర్ఫెక్ట్ వచ్చి ఉండాలి ఇంగ్లీష్. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఏ కంప్యూటర్. సో మనం ఎట్లా కంప్యూటర్ మీద వర్క్ చేస్తాం కాబట్టి మన కంప్యూటర్ గురించి మంచి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ ద అవైలబిలిటీ ఆఫ్ వర్క్ వెరైటీ షిఫ్ట్స్ ఫ్రమ్ మండే టు సండే విత్ ఇన్ ద ఆపరేటింగ్ అవర్స్ 6 AM to 11 PM. సో షిఫ్ట్స్ అనేది మనకి రొటేషనల్ ఉంటాయి. 6 AM నుంచి 11 PM వరకు ఆ మధ్యలో షిఫ్ట్స్ అనేది రొటేట్ అవుతూ ఉంటాయి. సో వాటికి మనం అవైలబిలిటీ అనేది ఉండాలి. నెక్స్ట్ విల్లింగ్నెస్ అండ్ అబిలిటీ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ ఎర్లీ లేట్ ఓవర్ నైట్ వీకెండ్ ఓవర్ టైమ్ వెన్ రిక్వైర్డ్. సో యాజ్ రిక్వైర్డ్. సో కంపెనీకి తగ్గట్టు ఓవర్ టైమ్స్ ఉంటాయి. ఓవర్ టైంకి తగ్గట్టు మనకి మనీ కూడా ఎక్స్ట్రా పే ఇస్తారు. సో వాటన్నిటి కూడా ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని కూడా మనకి యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ యూ విల్ నీడ్ ఏ క్వైట్ డిస్ట్రాక్షన్ ఫ్రీ వర్క్ స్పేస్, డెడికేటెడ్ ఆఫీస్ స్పేస్ విత్ ఎ డెస్క్ అండ్ చైర్. సో ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కాబట్టి మనకి ఆఫీస్లో ఎలా అయితే మంచి వర్క్ స్పేస్ చైర్ ఉంటుందో అలాంటిది కూడా మనం ఇంట్లో సెట్ చేసుకోవాలని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసినారు. ఫ్రమ్ ఏ టెక్నికల్ పర్స్పెక్టివ్ ఏ మినిమం బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఆఫ్ 100 MB స్పీడ్ అండ్ 20 MB 100 MB డౌన్లోడ్ స్పీడ్ అండ్ 20 MB అప్లోడ్ స్పీడ్ అండ్ ఈథర్నెట్ కనెక్షన్ ఉండాలి. సో వైఫై కాదు, ఈథర్నెట్ కనెక్షన్ ఉండాలని మెన్షన్ చేసినారు. సో అంటే ఈథర్నెట్ అంటే మనకి వైర్ ద్వారా కనెక్షన్ అనేది ఉండాలి అని మెన్షన్ చేసినారు. సో ఇది వచ్చేసి బేసిక్ క్వాలిఫికేషన్. సో ఈ జాబ్ రోల్కి అప్లై చేసే ముందు అయితే ఇవన్నీ ఒకసారి చూసుకోండి. సో దాని నెక్స్ట్ మనకి జాబ్ రెస్పాన్సిబుల్ అంటే నార్మల్గా మనకి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనగానే సో ఏం చేస్తాం, మనం కస్టమర్స్కి హెల్ప్ చేస్తాం. సో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు యాజ్ ఏ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ యూ విల్ హ్యావ్ టు clear purpose to prevent the issues, solve queries, delight our customers. You will find the first point of contact of our customer by answering their request through phone, chat or the email. This includes everything from order to product questions to payment matters and website guidance. So our customer service associates use a variety of tools to navigate, research, review solutions and market effectively through customers. So Amazon ni యాప్ ఆర్ వెబ్సైట్ యూజ్ చేసే కస్టమర్స్కి మనం అయితే హెల్ప్ చేయాల్సి ఉంటుంది. సో ఫోన్, చాట్, ఈమెయిల్ ద్వారా అయితే వాళ్ళకి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి వర్క్ డిస్క్రిప్షన్ అండ్ దీనికి
క్వాలిఫికేషన్స్ కూడా నేను కింద చెప్పిన. సో దీనికి 10+2 ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు. నో గ్రాడ్యుయేషన్ ఇస్ మ్యాండేటరీ. 10+2 ఉన్న వాళ్ళు అయితే ఎలిజిబుల్ ఉన్నారు. నెక్స్ట్ ఒకవేళ మనకి అమెజాన్లో శాలరీ కస్టమర్ సర్వీస్ రావడం వల్ల మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయని కూడా ఇక్కడ మెన్షన్ చేసినారు. సో మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, పెన్షన్ ప్లాన్ ఉంటుంది, ఇంటర్నెట్ అలవెన్సెస్ ఉంటాయి, నెక్స్ట్ అమెజాన్ లైఫ్ స్టైల్ ఉంటుంది. సో అమెజాన్కి సంబంధించి అమెజాన్ ఎక్స్ట్రాస్ అనేది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అందులో మనకి కూపన్స్ రావడం జరుగుతుంది మనం ఏమైనా కొనుక్కోవాలంటే. సో మనకి ఆఫర్స్ అనేది ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్పర్ట్ ట్రైనింగ్ అండ్ ఆన్గోయింగ్ ఆపర్చునిటీ లర్న్ అండ్ డెవలప్ యువర్ స్కిల్స్. సో మనకి అమెజాన్కి సంబంధించి ఇంటర్నల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో అందులో కూడా మనం స్కిల్స్ అయితే డెవలప్ చేసుకోవచ్చు. సో ఈ జాబ్ లింక్, అప్లికేషన్ లింక్ అయితే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన. మీరు అక్కడ త్రూ అయితే ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న అప్లై నౌ బటన్ క్లిక్ చేసి అయితే మీ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో అప్లై నౌ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు అమెజాన్ జాబ్స్ అకౌంట్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ త్రూ సేమ్ మనం ఎయిర్ ప్రోలో అయితే ఎలా మన పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తాము, సేమ్ అలానే ఫిల్ చేసి మనం ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డూ ఫాలో ఇన్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ.